గోవు గొంతుకు తెగబడుతున్న ఈ సమయంలో మనం అందరం కలవాలి అని 4 రోజుల క్రితం అనుకుని ఆకుతోటి రామారావు గారికి చెప్పంగానే, అలాగే బాలకృష్ణ గారు చెప్పంగా, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా సమయాన్నిచ్చి ఈ కార్యక్రమానికి దగ్గరుండి నిన్నటించి ఈ నిర్మాణం అంతా కూడా కేవలం 6 గంటల్లో తయారు చేసింది. ఇదంతా కూడా గోవు ఎక్కడైతే ఉందో అక్కడ పవిత్రత ఉంటుంది. గోవు ఎక్కడైతే ఉందో అక్కడ పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. గోవు ఎక్కడైతే ఉందో అక్కడ జీవ వైవిధ్యం తొణికిసలాడుతూ ఉంటుంది. గోవు ఎక్కడైతే ఉందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. గోవు ఎక్కడైతే ఉందో అక్కడ భూమి ఆరోగ్యం, మట్టి ఆరోగ్యం ఉంటుంది. మరి గోవు గొప్పదనాన్ని మొట్టమొదటిసారిగా సమాజానికి తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ భగవానుడు అని శ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్తూ ఉంటారు. సుభాష్ పాలేకర్ గారు మనందరి కోసం 45 సంవత్సరాలుగా ఒట్టిపోయిన ఆవుతో ఈ భూమికి, మానవాళికి, సమాజానికి మేలు జరుగుద్దని, పాలు ఇవ్వని ఆవు పేడ మూత్రంతో ఈ పంటలు పండించవచ్చని నిరూపించి ఇంతమంది రైతులకి, 40 లక్షల మంది రైతులకి జ్ఞానాన్ని అందించారు. ఇది ఒక రకంగా చూస్తే ఒక మనిషి 40 లక్షల మందిని తయారు చేశాడంటే ఈ భూమి మీద ఆయన నడయాడుతున్నప్పుడు మనం ఆయన చూస్తా ఒక గురువుగా స్వీకరిస్తూ 40 లక్షల మందిని తీర్చిదిద్దారంటే ఇది మనిషితో అయ్యే పనేనా?